అయోధ్యలో శ్రీరామచంద్రుని విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని రామాలయంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజాము నుంచే రామాలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. నగర సంకీర్తన హోమంలో భజన కార్యక్రమాలతో ఆలయమంతా శ్రీరామనామ స్మరణతో మారుమ్రోగింది. 500 సంవత్సరాల తరువాత హిందువుల కల ఇవాళ సాకారమైందని, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈ ఘట్టం కోసం హిందువులంతా ఎంతగానో ఎదురు చూశారని భక్తులు తెలిపారు. ఈ రోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిన్న హిందువులందరము రామ భక్తులందరము మంచిగా రామ్ ఏక్తా ర్యాలీని నిర్వహించుకున్నాము. ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ బిడ్డ వచ్చి రామ్ మందిరానికి ఆ నినాదాలు ఇస్తూ శ్రీరామ నామం జపం చేస్తూ ఆ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే రామనామం జపిస్తూ నగర సంకీర్తనలు, 9 గంటలకు హోమం చేసుకున్నాము. కొన్ని టెంపుల్లలో ప్రతి ఒక్క గుడికి ఒక్కొక్క విశిష్టమైన కార్యక్రమాలు చేపట్టారు. ఒకరికి ధీటుగా ఒకరికి రామాలయంలో అయోధ్య నిర్మాణంలో బాలరాముడు ఒకడే అని ప్రతిష్ట కాకుండా ప్రతి గుడిలో కూడా అయోధ్యను తలపించే విధంగా కార్యక్రమాలను సెట్ చేసుకున్నారు. గుడి నిర్వాహకులు గాని స్వచ్ఛందంగా ముందటికి వచ్చి భక్తులందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల కళ్యాణము, కొన్ని చోట్ల అన్న ప్రసాదము, కొన్ని చోట్ల రామ్ మందిరంలో రామాయణ కథ గురించి వివరించుకుంటా దాని యొక్క ప్రాముఖ్యత, రాముడు ఎంత గొప్పవాడు అనే వివరణ ఇచ్చుకుంటూ చేసుకుంటూ పోతున్నాము. పిల్లలకి ఈ కరసేవకులు చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వారి గురించి కూడా వివరించారు. కొన్ని గుళ్లలోనూ ప్రతి ఒక్క గుడిలో ఇలా చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు కూడా హిందువులందరూ ఇట్లనే ఐక్యతగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజు సాయంత్రం ప్రతి ఇంటి ముందట రెండో దీపావళి కాబట్టి 500 సంవత్సరాలకు ప్రతీకగా 100 సంవత్సరాలకు ఒక దీపం